హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు చేసే బంగాళదుంప కర్రీ కన్నా చపాతీలకు ఒకసారి ఇలా కలగలుపుకోరా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఫస్ట్ ఏంటంటే ప్యాన్ బాగా వేడయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఇందులో ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేయాలండి, పచ్చిమిర్చి యాడ్ చేయకూడదు. ఆనియన్స్ కూడా నేను కట్ చేశాను కదా, అలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేనైతే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ కూడా కొంచెం మెత్తబడిన తర్వాత మెత్తబడేంత వరకు కొంచెం రోస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి ఏంటంటే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఆల్రెడీ అలాగో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు కదా, అందుకనైతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. గైస్, మీకు విషయం చెప్తాను, చపాతీలోకి ఎప్పుడు కర్రీ కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. అంటే మరీ తీపిగా కాదు, అలాగని కొంచెం స్పైసీగా కూడా కాదు, అందుకని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఏంటంటే నేను కొద్దిగా కారం ఉప్పు యాడ్ చేశానండి. నేనేం చేశానంటే కుక్కర్లో ఒక బీట్రూట్ పెద్ద సైజ్ అండి, అలాగే ఒక 4 క్యారెట్ ముక్కల కింద కోసేసి నెక్స్ట్ మళ్ళీ అందులోనే బంగాళదుంప ముక్కల కింద శుభ్రం వాష్ చేసేసి ముక్కల కింద కోసేసి వాటిని అయితే నేను కుక్కర్లోనే ఒక 4 విజిల్స్ అయితే వేయించేసానండి. అది నేను పక్కనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అందుకే మీకు వీడియో షూట్ చేయడం అవ్వలేదు. ఇప్పుడు చూసారు కదా, కారము ఉప్పు బాగా రోస్ట్ అయిన తర్వాత చూడండి, నేను ఇందులోకి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏంటంటే మనం ముందు ఇది రోస్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కడాయి అనేది కొంచెం దలసరగా ఉండాలి, లేదంటే కనుక అడుగు పట్టేస్తూ ఉంటుంది. అది చూసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చెప్పాను కదండి, కుక్కర్లో విజిల్స్ వేయించానని. ఫస్ట్ ఏంటంటే బంగాళదుంప తొందరగా మెల్ట్ అయిపోద్ది కదండి, అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే మీకు బీట్రూట్ అలాగే క్యారెట్ యాడ్ చేస్తున్నానండి. ఉడకబెట్టేసినవి, అవి ఉడకబెట్టేసినవి కాబట్టి మనం ఇంకెక్కువ ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఇలా చేసి పెడితే పిల్లలు మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడండి. అంటే అన్ని వెజిటేబుల్స్ ఒకసారి ఇవ్వడం అనేది మనకి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కదా, ఇలా వీక్లీ వన్స్ అయినా నేను ప్లాన్ చేస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా, బంగాళదుంపలు ఎరుపు కలర్లో ఉన్నాయి, అంటే బీట్రూట్ కూడా నేను ఒకేసారి పెట్టాను కదండి, అందుకనే మనకి బంగాళదుంప అనేది మీకు అలా ఎర్రగా కనిపిస్తుంది. వీటిని కొంచెం వాటర్ కంటెంట్ పోయేంత వరకు, అంటే కొంచెం పచ్చివాసన అంటూ ఉంటాయి కదండి, అది పోయేంత వరకు ఫ్రై చేస్తే మనకైతే బాగుంటుందండి. చూసారు కదా, నేను అలాగా కొంచెం చిక్కదనం రావాలని చెప్పి నేను కర్రీని అయితే కొంచెం అలాగా క్రష్ చేస్తున్నాను. నేను ఏంటంటే ఆల్రెడీ ఉడికించుకున్నాను కదండి, ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే ముందుగానే నేను ఇవి కడిగేసి పెట్టాను అనమాట, వాటర్లో 2 times వాష్ చేసేసి. అప్పుడు ఇంకా ఇందులో మనకేమీ బయటికి పోయేది ఏమి ఉండదండి, అందుకని నేను ఆ వాటర్ అయితే డైరెక్ట్గా ఇందులో యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఉడకాలని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టేసుకోవడమేనండి. ఈ కర్రీలో మనకి మ్యాక్సిమం అన్ని పోషకాలు ఉంటాయండి. మీ దగ్గర గ్రీన్ పీస్ అవైలబుల్గా ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే పక్కన చూసారు కదా, చపాతీలోకి ప్రిపేర్ చేస్తున్నాను. నాకు వీడియో తీయడం అవ్వలేదు, ఇంకా చపాతీ ఇంకొకసారి చేసి పెడదాంలే అని చెప్పేసి, ఒకసారి కూర కూడా అయిపోతుంది కదా అని చెప్పి మీకు చూపించినట్టు ఉంటుందని ఇలా అయితే నేను చూపిస్తున్నానండి. చూసారు కదా, కూర కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరికి వచ్చితే బాగుంటుందండి. చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, భలే ఉంది కర్రీ, అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి ఇలా రుచి చూపించండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పొటాటో కర్రీ కాకుండా మన పిల్లలకి అన్ని కూరగాయలు అందినట్టు ఉంటుందండి. ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇష్టపడరు కదా బీట్రూట్, అలాగనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.